సార్ ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారంటే ఫుల్ బాడీ చెకప్ అనేది ఇంపార్టెంట్, కానీ అంత కొన్ని వేలల్లో కూడుకున్నటువంటి ఖర్చు. సో అలాంటి టైంలో మన దగ్గర ల్యాబ్ యూజ్ చేసుకుంటే బెటర్ అంటారా, బయటకు వెళ్తే బెటర్ అంటారా? అమ్మ నేను ఒకటే చెప్తా, నా దగ్గర పేషెంట్స్ వస్తే నేను మాక్సిమం డిస్కౌంట్ లో వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నాన్ని చేస్తాను. కానీ నాకంటే తక్కువలో కూడా ఎవరైనా మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో, క్వాలిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో వాళ్ళు చేయించుకుంటే మంచిదే. కానీ తేడాలు అనేటివి ఉంటాయి అని విన్నాం సార్, నిజమేనా సార్? అంటే అమ్మ తేడాలంటే మంచి ల్యాబ్ లో అయితే తేడా అంటే అమ్మ కొంచెం మైనర్ ఉంటే ఉండొచ్చు అమ్మ, కానీ మంచి ల్యాబ్ నేను నాకు తెలిసినంత వరకు మంచి క్వాలిటీ నా దగ్గర చేసే ప్రయత్నం చేస్తా. అసలు నా దగ్గర వచ్చే వాళ్ళకి చాలా తక్కువ అమ్మ, పరీక్షలు ఎక్కువ అవసరం పడవు, చాలా తక్కువ అవసరం పడతాయి. కానీ హోల్ బాడీ చెకప్ కూడా కావాలని చెప్తారు చాలా మంది, వాళ్ళకి కూడా చేస్తాను మా దగ్గర. ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది, హోల్ బాడీ చెకప్ కూడా చేస్తాను నా దగ్గర. అది నేను సెలెక్ట్ చేస్తాను, నిజంగా అవసరం ఉందంటే చేస్తాను. నా దగ్గర డబ్బు ఉంది, నేను హోల్ బాడీ చెకప్ చేస్తాను, నేను చేయాలి. ఎందుకంటే అమ్మ కేవలం డబ్బు ఉంది కదా అని చెక్ చేయించుకోవడం కంటే ఆ డబ్బు ఒక అవసరం నోడికి హెల్ప్ చేస్తే మంచిది కదా అట్లా, అది నా. సో ఎస్, మంచి ల్యాబ్స్ ఉన్నాయి చాలా, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, కానీ పర్సనల్ గా కలిస్తే చెప్తా. నేను పర్సనల్ గా చెప్తా, మీకు ఏమైనా ఉంటే నేను మీతో మాట్లాడతా. నేను ఆల్రెడీ మీ పేషెంట్ ని సార్ గతంలో, ఆ తర్వాత ప్రాబ్లం రాలేదు, మళ్ళీ అక్కడ వాడానే తగ్గిపోయింది. దేవుడి దయ, మంచిది, మీరు మంచిగా ఉంటేనే మంచిది సార్. థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఫట్ ర్యాపిడ్ చేసేద్దాం సార్. ఓకే, అంటే నన్ను ఇబ్బంది పెట్టాను? ఇబ్బంది లేదు సార్. సో వాటర్ సార్, వాటర్ తాగాలి అన్నప్పుడు మినరల్ వాటర్ తాగాలా, ఇంట్లో పెట్టుకున్న ఫిల్టర్స్ ఎక్కువ అవుతున్నాయి, అది తాగొచ్చా, లేదంటే బోర్ వాటర్ తాగొచ్చా, ఎట్లా సార్? బోర్ వాటర్ లో ఇప్పుడు చాలా ఎక్కువ పీపీఎం ఉంది, సో అరౌండ్ 50 to 100, 150 లోపల పార్ట్స్ పర్ మిలియన్. మీకు ఆ ఫిల్టర్ వాడినా కూడా ఆ అబ్బాయికి చెప్తే ఆ పీపీఎం సెట్ చేస్తాడు. అరౌండ్ 100 పీపీఎం ఉంది అనుకున్నామా, ఇంట్లో ఫిల్టర్ కూడా చాలా మంచిదే, నో ప్రాబ్లం. ఇప్పుడు బోర్లో వచ్చే వాటి పీపీఎం చాలా ఎక్కువ ఉందమ్మా, అది ఇప్పుడు దొరికే నీళ్ళు అవి మంచి లేవు, ఎందుకంటే పొల్యూషన్, మనం చేసే పొల్యూషన్ వల్లనే. సో అరౌండ్ 100 పీపీఎం, 75-100 పీపీఎం వరకు తాగితే మంచిది. అది మీ ఫిల్టర్స్ లో వాళ్ళకి చెప్తే వాళ్ళు సెట్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. మినరల్ వాటర్స్ అంటారా, వాటర్ బాటిల్ ఇక ప్లాస్టిక్ ఉంది కదా. సో గతంలో వ్యాక్సిన్ తీసుకున్నాం సార్ కరోనా టైంలో మనం, సో దాని వల్ల ఏమైనా స్ట్రోక్స్ వస్తాయి అంటున్నారా సార్? వచ్చే అవకాశం ఉందా సార్? అంటే చాలా మందికి డౌట్ ఉంది, 30s లోనే స్ట్రోక్స్ తో చనిపోయిన వాళ్ళని చూసినాం. అంటే అమ్మా ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు దిస్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు నేను నా స్థాయికి నేను కమెంట్ చేయకూడదు, ఎందుకంటే అమ్మ ఎవరు కూడా అది ఆ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తీసిన వాళ్ళు కూడా మంచి ఇంటెన్షన్ తో తీసుంటారు. సో దానివల్ల కొందరికి ఇబ్బంది పడవచ్చు, పడకపోవచ్చు. ఏ మనిషి కూడా కేవలం డబ్బే కావాలా, జనాలు ఏమైనా కాదని ఎవరు కూడా మందులు తయారు చేయరు, వ్యాక్సిన్స్ తయారు చేయరు. కానీ బట్ అది ప్రాపర్ గా టెస్ట్ అయ్యి రాలేదు, ఎందుకంటే కరోనా మనకు అంత టైం ఇవ్వలేదు, గవర్నమెంట్ దగ్గర కూడా వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు. సో అందుకే అది వచ్చింది. కొందరికి అట్లా అయి ఉండొచ్చు, పాసిబుల్. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ రావాలంటే 8-10 సంవత్సరాలు కనీసం టెస్ట్ చేయాలి దానికి. ఇది 10 నెలల్లోనే వచ్చేసింది, 10 నెలలు కూడా పట్టలేదు నాకు తెలిసి.